హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా రాగి సూపుని కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుందండి. రాగి సూప్ చాలా హెల్త్కి మంచిదనమాట. సో క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కూడా హెల్తీగా వేడివేడిగా ఈ సూప్ను తాగండి. గొంతుకి హాయిగా చాలా ఘాటుగా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ సూప్ కోసమని నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్న వెజిటబుల్స్ వచ్చేసి టమాటో అండ్ బీన్స్, స్వీట్ కార్న్, ఆనియన్, గ్రీన్ పీసెస్ అండ్ క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, లెమను, అలాగే పుదీనా, కొత్తిమీర, క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఇంట్లో ప్రజెంట్గా అవి యాడ్ చేసుకోవచ్చు అండి సూప్ కోసం. అండ్ ముందుగా సూప్ కోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నారంటే మనకి త్వరగా అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆలివ్ ఆయిల్ ఇంకా హెల్త్కి మంచిదనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయండి. చక్కని రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఒకవేళ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యినైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్లో ముందుగా అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకునండి. జస్ట్ ఒక 15 సెకండ్స్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, ఆనియన్స్, అలాగే టమాటో ఒక హాఫ్ ముక్కనే యాడ్ చేశానండి, చిన్న టమాటోని. ఎందుకంటే టమాటో ఫ్లేవర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకనే కొంచెం చూసుకొని మీరు సూప్ ఎంత చేస్తున్నారు అంటే ఎంతమందికి చేస్తున్నారు అనేది చూసుకొని దాన్ని బట్టి పిండి క్వాంటిటీ బట్టి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మూతను పెట్టుకొని అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మనకి వెజిటబుల్స్, స్వీట్ కార్న్, అలాగే బఠానీ అనేది మంచిగా కుక్ అయినాయి అనమాట. నేను ఇక్కడ బఠానీని పట్టుకొని చూపిస్తున్నాను. అండ్ సగం వరకు ఉడికిపోయినాయండి. అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు కొద్దిగా పెప్పరు అండ్ అలాగే ఒక పావు స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ని యాడ్ చేశానండి. అండ్ అలాగే ఒక పావు స్పూన్ ఒరిగానోని కూడా యాడ్ చేశానండి. మిక్స్డ్ హెర్బ్స్ అంటారు కదా, ఇవి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కానీ అలాగే ఒరిగానో కానీ లేనట్లయితే స్కిప్ చేయొచ్చండి. పెప్పర్ ఉంటే చాలన్నమాట, సూప్ చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్నాయి అనేసి నేను యాడ్ చేశాను. అండ్ ఇలా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు వాటర్లో వేసుకోవచ్చు అండి. ఇప్పుడు వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట. అండ్ ఈలోపు ఒక గిన్నెను తీసుకొని నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఇన్స్టెంట్ రాగి పిండిని 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను కాబట్టి 3 స్పూన్ల వరకు ఈ పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఈలోపు వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు పిండిని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా వాటర్లోకి యాడ్ చేసుకోండి. వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోండి. ఇలా మనకి కొంచెం సేపు తర్వాత ఏంటంటే చిక్కబడిపోయిద్ది అనమాట సూప్ అనేది. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ వరకు స్క్వీజ్ చేసుకోండి ఫైనల్గా. అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట సూప్ అనేది. అండ్ మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోయిద్దండి సూప్ అనేది. అండ్ చల్లారిన తర్వాత ఏంటంటే గట్టిగా అయిపోయిద్ది అనమాట. సూప్స్కి ఎప్పుడైనా ఈ థిక్నెస్ అయితే సరిపోయిద్దండి. మనం సూప్ అనేది చల్లారిన తర్వాత కూడా తాగినా బాగోదనమాట. వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆపేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి రాగి సూప్ అనేది. అండ్ చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా చాలా బాగుందండి. అండ్ నేనైతే ఇక్కడ 2 మనుషులకు సరిపడా చేశాను అనమాట సూప్ అనేది. అండ్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. క్లైమేట్కి వేడివేడిగా సర్వ్ చేసుకొని తాగారంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.